కానీ ఒక హీరోగా సినిమాకి డైరెక్టర్ అయినప్పుడు హీరోయిన్ కి ఇంత స్ట్రాంగ్ రోల్ రాయడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను విశాల్ని. ఎందుకంటే ఆ మనసు ఉండాలి. అంటే హీరోయిన్ కి కూడా మంచి మంచి ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ రాస్తున్నాము, తనని కూడా స్టంట్స్ చేస్తున్నాము, తనతో కూడా ఇలాంటి ఒక హీరోయిక్ షాట్స్ తీస్తున్నాము అనేది ఒక చిన్న హెసిటేషన్ కూడా లేకుండా తనే అంటే షూటింగ్ తనే కదా నేను డైరెక్ట్ చేసింది. సో నేను ఈవెన్ సెట్ లో కూడా చెప్పాను, నేను ఇది చేయాలంటే నీకు చాలా ఓపెన్ మైండ్ ఉండాలి అని. ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, లైక్ హీరోయిన్ బాగా చేసి ఆ ఒక్క షాట్ లో తను తీసుకెళ్ళిపోతే నేనుంటా. బట్ తను చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రోల్ మీరు చూసిన తర్వాత అంటే నా కెరీర్ లో మంచి రోల్స్ అనే ఒక లిస్ట్ చెప్తారు కదా, దాంట్లో ఇది డెఫినెట్ గా అన్నపూర్ణి ఉంటుంది. అది మేము చేసాం డే అండ్ నైట్ లైక్ 20 hours ఒక రోజు, 20 hours ఒక రోజు, పడుకుని లేచిందే తక్కువ ఉంటుంది. కానీ నేను పర్సనల్ గా సినిమాలో ఆ షాట్ చూసినప్పుడు, ఐ మీన్ నేను టీజర్ ఆ షాట్ చూసినప్పుడు నాకు అవన్నీ మర్చిపోయాను. నాకు ఓన్లీ ఇది ఒకటే గుర్తుంది. దట్స్ ద అవుట్కమ్. విశాల్ గారు యాక్చువల్గా ఇందా నుంచి చెప్తా ఉన్నారు, అంటే నెగిటివిటీని బయట నుంచి నేను డైరెక్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి. సో మీరు ఏం చెప్పారంటే ఆల్రెడీ లైన్ అన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఆ లైన్లో ఉందా, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నారా? సారీ సార్, 3 క్యారెక్టర్స్ అనే కాన్సెప్ట్ లైన్లోనే ఉందా, బేసిక్ లైన్లోనే, లేకపోతే మీరు డిజైన్ చేసుకున్నారు? మీరు వచ్చిన తర్వాత రీవ్యాంప్ చేశారు కదా మొత్తం, టోటల్గా ఆ కాంటెంట్లో వచ్చింది. ఒరిజినల్ క్రియేట్ చేసింది మీరు క్రియేట్ చేసింది, ఒరిజినల్ లైన్లో లేదు సార్. That's what I told you. Revamp the whole thing. Title was there, but the whole thing was revamped. I'm a character nunchi. The whole thing was completely revamped. See, let the film talk, and it's better the film talks. ఎందుకంటే ఒక హీరోగా చెప్పేదంటే I can tell anything. ఒక డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మ్ లెట్ ద ఫిల్మ్ టాక్, దెన్ ఓన్లీ విల్ బి గుడ్. విల్ బి మీటింగ్ డ్యూరింగ్ ద సక్సెస్ మీట్. అది కూడా నేను మేనిఫెస్ట్ చేసే అర్థంలో మాట్లాడి వచ్చాను నేను. అయితే యాక్చువల్గా దీంట్లో తెలుగు యాక్ట్రెస్ని పెట్టారు, తెలుగు యాక్ట్రెస్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైము కొన్ని తెలుగులో కూడా షూట్ చేశారు, అంటే మన తెలుగు కాకినాడ ఈ కూడా అది బేస్డ్ కాకినాడ, వైజాగ్ బేస్డ్. అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయి, అబ్బాయి వచ్చి వైజాగ్ లో లైక్ ఒక డాన్ తమిళ్. సో క్లాష్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు. సో మీకు చూస్తుంటే అది తెలుగు సినిమాలోనే ఉంటుంది. లైక్ సెకండ్ హాఫ్ లో వచ్చినప్పుడు దెన్ when it collides, when it comes to the reality, it will continue. So almost like most of the scenes are in తెలుగులో మాట్లాడేవాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు. మార్క్ యాంటోనీ ఏమన్నా అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? అది అందరూ అడుగుతారు, ఫాదర్ అండ్ సన్ ఉన్నప్పుడు అది ఉంటుంది. బట్ డెఫినెట్లీ సీ అగైన్ దట్ క్వశ్చన్ ఆల్సో ఐ కెప్ట్ ఇన్ మైండ్ టు వెన్ ఐ స్కెచ్ ద హోల్ స్క్రీన్ ప్లే. ఇది మళ్ళీ రాకూడదు, ఈ గుర్తింపు వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్, ఇది దాటి నువ్వు వెళ్ళాలి. సో మనం దాటి వెళ్ళినప్పుడు ఈ హర్డల్ కూడా ఉంటుందని నేను గుర్తుపెట్టుకునే నేను ఐ డిడ్ ద స్క్రీన్ ప్లే. జితన్ గారు, అయితే మీరు ఓటీటీ గురించి మాట్లాడారు ఇందాక, అంటే ఓటీటీ పీపుల్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలని. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ కూడా చాలా మారింది. ఇది వరకు ఉన్నంత హై బడ్జెట్స్ వాళ్ళు పెట్టట్లేదు, హై స్టేక్స్ ఇవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ సగం కట్ డౌన్ చేశారు. సో మళ్ళీ కొంచెం కనుక అందరూ పుష్ చేస్తే థియేటర్స్ ఒకప్పుడు ఎలా అయితే కళకళలాడాయో మళ్ళీ అలాంటి సీజన్ వచ్చే అవకాశం అయితే ఉంది. యాక్చువల్గా అలా కాదండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మా ఇంట్లోనే మా అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాన్. నా సినిమా బై డిఫాల్ట్ చూసే తీరాలి. నేనే లాక్కుంటూ అమ్మ నాన్న తీసుకుని, నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్, అమ్మ వచ్చి మహేష్ బాబు ఫ్యాన్. ఇప్పుడు వచ్చి అమ్మ వచ్చి ఏం చెప్తున్నారు, షీఈ్ 70+. నౌ షీ సేయింగ్ నేను హోమ్ థియేటర్లోనే చూసుకుంటాను రా అని. ఈ సినిమా సరే నేను వచ్చి ప్రివ్యూ థియేటర్లో పిలుస్తావు కదా, నేను వస్తాను. ఇప్పుడు అలాగా ప్రతి ఇంట్లో ఒక ఆడియన్స్ వచ్చి we have lost out to, we have not lost out, they are watching OTT, we have not lost out on them. బిజినెస్ మాడ్యూల్ మారింది, ఇప్పుడు సినిమా బిజినెస్ మాడ్యూల్ మారింది. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు విశ్వరూపం సినిమా టైంలో కమల్ హాసన్ సార్ చెప్పేటప్పుడు అందరూ తిట్టారు ఆయన్ని. డిటిహెచ్ వస్తుంది, డైరెక్ట్ హోమ్ వచ్చినప్పుడు అందరూ తిట్టారు ఆయన. దే పుల్డ్ హిమ్ డౌన్, బట్ దట్ ఈస్ ఓన్లీ ద ట్రూత్ టుడే. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్, బోత్ ఓటీటీ, శాటిలైట్ అండ్ థియేట్రికల్ వచ్చే వాళ్ళు తప్పకుండా థియేటర్కి వస్తారు. ఆ థియేటర్కి వచ్చిన వ్యక్తులకి మనం వీ హావ్ టు గివ్ సంథింగ్ న్యూ, అదర్వైజ్ దే విల్ నాట్ లైక్ టు కమ్. అజయ్ చెప్పండి. తమిళ్ సినిమాలో కొత్త డైరెక్టరు, నువ్వేమో సీనియర్ యాక్టరు,
మీ ఇద్దరి మధ్య సింక్ ఎలా కుదిరింది? ఆయన ఏమైనా బాగానే డైరెక్ట్ చేసాడు అనిపించిందా? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసిన పెద్ద స్టార్ నువ్వు. మహేంద్ర గారు ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్టర్ ఉన్న తర్వాత విశాల్ గా డైరెక్ట్ చేశారు. షెడ్యూల్ అయిన తర్వాత ప్రాబ్లీ 1-2 days. దాని తర్వాత లాంగ్వేజ్ కొంత బ్యారియర్ ఉంటుంది డెఫినెట్ గా తమిళ్లో. నేను యాజ్ ఇట్ ఈస్ కింద చెప్పినట్టు ఆయన ఇమిటేట్ చేశాను. నేను విశాల్ గారిని కంప్లీట్ ఇమిటేట్ చేశాను. అండ్ ఫార్చునేట్లీ నేను చాలా మంచి డైరెక్టర్స్ తో పనిచేశాను. ఎక్కడ కూడా ఆన్ పార్ ఉన్నారండి విశాల్ గారు. ఆన్ పార్ విత్ దెమ్, క్లారిటీ కానీ అది కానీ, దే వాజ్ నో కన్ఫ్యూజన్. ఊపిరాడిని ఇచ్చేవాళ్ళు కాదు, గ్యాప్ ఇచ్చేవాళ్ళు కాదు, నాన్ స్టాప్ గా షూటింగ్ ఉండేది. కంఫర్ట్ లెవెల్ బేసికలీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్. యాక్టర్స్ అందరితో కూడా బాగా ఇదిగా ఉండేవాళ్ళు. సో ఇట్ ఆల్ షోస్ అండి దట్ వైబ్, దట్ ఎనర్జీ అనేది డెఫినెట్ గా అందరికి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఇది పెద్ద హిట్ అయిన తర్వాత తమిళ్లో కంటిన్యూ అయిపోతావా? నువ్వు కూడా సునీల్ వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, దొరకట్లేదు. సార్ ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి చేయడమే సార్, ఎందుకు ఆగాలి? సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కదా సార్. యాక్చువల్గా ఆ 18 seconds షార్ట్ ఉంది కదా, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే. ప్రకాష్ సార్ చాలా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్. అసలు క్యూఐస్ కోసం పంపినప్పుడు ఫస్ట్కే సార్ ఓకే చేసినని తెలిసింది నాకు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళ ముందు నేను ఇక్కడ కూర్చోవడమే నిజంగా నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు అంటే నేను నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ వాడుకుంటాను. నేను పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ అంటే నేను తెలంగాణ అయినప్పటికీ సార్ డిజర్వ్ చేసి సార్ మూవీకి పాడిచ్చే సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మీకు. దానికి కంటిన్యూషన్ మేడం, ఇది అయ్యా యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా ఓ పిల్లగా వెంకటేశ, సో అది ఆ ఫ్లవరే కనిపిస్తుంది. సో అంటే డైరెక్ట్ గా చెప్పారా? సో